KLN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గన్ పార్క్ వద్ద క్షమాపణలు చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. కనీ విని ఎరుగని రీతిలో చాగలు డ్యాం కు నీళ్లు వచ్చాయి. ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి. అప్రమత్తమైన రవాణా శాఖ. హైదరాబాద్ లో ప్రైవేటు బస్సుల విస్తృత తనిఖీలు. ఇన్నేళ్ల తన రాజకీయాల్లో తెలంగాణ ఉద్యమకారుల కోసం గట్టిగా కొట్లాడలేకపోయానని, అందుకు ఆ కుటుంబాలకు క్షమాపణలు చెప్తున్నానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరపున శనివారం జనంబాట కార్యక్రమాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. అంతకంటే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించాక ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి 1200 మంది అమరులైనరని చెప్పి మనమే అనేక చెప్పుకున్నాం, అసెంబ్లీలో చెప్పినాం, అన్ని చోట్ల చెప్పినాం. కానీ ఆ అమరవీరుల కుటుంబాలకు మనము ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేకపోయినామన్నది చాలా బాధాతప్త హృదయంతో ఇవాళ అనుకోవాల్సినటువంటి సందర్భం. ప్రతి అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పుకున్నాం. కానీ 1200 మంది అమరులని మనమే చెప్పి 580 మందికి మాత్రమే మనం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం, ఉద్యోగం ఇచ్చుకున్నాం. మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ నేను కోరేది ఒకటే, మనం ఉద్యమం డబ్బుల కోసం చేయలే, మన ఉద్యమం మనకు ఉద్యోగాలు రావాలని చేయలేదు. తెలంగాణ యావత్తు బాగుండాలి, అందరం బాగుండాలని చేసినాం. కాబట్టే ఇవాళ ఇక్కడ ఈ పవిత్రమైనటువంటి గడ్డ సాక్షిగా, ఈ అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ప్రమాణం చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబాలకి 1200 మంది కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఈ ప్రభుత్వం నుండన్నా ఇప్పిస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వం మార్చి వచ్చే ప్రభుత్వంతోనైనా ఇప్పిస్తామని ఈ సందర్భంగా నేను అమరవీరుల కుటుంబాలకు వారి యొక్క పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. కనీ విని ఎరుగని రీతిలో పెద్దపప్పుడు మండలంలో చాగులు డ్యాం కు నీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే జేసీ అశ్మిత్ రెడ్డి అన్నారు. కొంతమంది వాన పడింది కాబట్టి నీళ్లు వచ్చాయని విమర్శిస్తున్నారని, వాన పడటం ఒక ఎత్తైతే నీరు అందరికీ సమంగా అందడం ఒక ఎత్తని జేసీ అన్నారు. తాడిపత్రి ప్రాంతంలో చాగలతో పాటు యాడికి కాలువ మరియు పెదవడుగూరు మండలాలకు పుష్కలంగా నీరు వచ్చాయని ఆయన అన్నారు. ఇటీవల జరిగిన ఐఏబీ మీటింగ్ లో కూడా మా నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న కాలువలు పూర్తి చేయాలని కోరానని, ఈ కాలువలు పూర్తి అయితే దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ విషయంపై త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తారని జేసీ అశ్మిత్ రెడ్డి తెలిపారు. మరి ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. ఎప్పుడు విని కని ఎరగని రీతిలో మా డ్యామ్కి నీళ్ళు వచ్చాయి. చాలామంది అంటా ఉన్నారు, నువ్వేంది తెచ్చేది నీళ్ళు, వాన పడింది కదా దానికి పాటికి దానికి వచ్చాయని. వాన పడేది ఒక ఎత్తు అయితే ప్రతి ఏరియాకి సమానంగా నీళ్లు పోయేది ఒక ఎత్తు. అందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఒక్కరికి నీరు అందాలా, రైతులకి మరొకసారి భరోసా ఇవ్వాలని చెప్పి కేటాయింపులు చాలా బాగా చేశారు. మాకు కేవలం ఒక చాగల్లే కాదు, పైన యాడికైతేనేమి, వడుగూరు అయితేనేమి, వీటన్నిటి కూడా నీళ్ళు వచ్చాయి. రైతులు ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా అకాల వర్షాలు పడడం వల్ల రోంత పంట చెడింది అక్కడ ఇక్కడ. అయినా కూడా ఈ నొయ్యిలు స్టోరేజ్ చేసుకోవడానికి మాత్రం మాకు ఈసారి చాలా మంచి అవకాశం వచ్చింది. అదేవిధంగా నిన్న మాకు ఐఏబీ మీటింగ్ జరిగింది. ఆ ఐఏబీ మీటింగ్లో నేను ఒకటే కోరాను, మాకు చిన్న చిన్న కాలువలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయితే దాదాపు మొత్తం మా నియోజకవర్గం కింద
1,00,000 ఎకరాలు సాగు చేసుకునేదానికి వీలవుతుందని చెప్పి, మరి దీనికి అవసరమైన డబ్బులు కూడా పెద్ద ఎక్కువ లేదు. దాదాపు మా చాగళ్ళ కింద అయితే ఒక 15 నుంచి 20 కోట్లు, యాడికి సైడ్ ఇంకొక 20 కోట్లు, మొత్తం కలిపితే ఒక 50 నుంచి 60 కోట్లు మనం ఖర్చు పెట్టామంటే మాత్రం ఖచ్చితంగా రైతన్యకి న్యాయం చేసినట్టుంటుంది. ఖచ్చితంగా కోరాను. కర్నూలు బస్సు ప్రమాద ఘటనతో తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. ప్రైవేటు బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు హైవేపై ఆర్డీఏ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. రాజేంద్రనగర్ పరిధి గగన్ పహాడ్ వద్ద సోదాలు చేశారు. ఏపీ నుంచి వస్తున్న ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. వాహనాల్లో ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను పరిశీలించారు. నిబంధనలు పాటించిన 5 ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఎల్బీ నగర్ లో చింతలకుంట వద్ద ఆర్డీఏ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న మరో 4 బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ రోజు మా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారు ఇచ్చిన ఆదేశాల అనుసారంగా మేము సీసీ బస్సుల వాహన తనిఖీలు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ఈ వెహికల్స్ మనం చెక్ చేసినాము. ఈ బండికి సంబంధించి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్స్పైర్ అయిపోయింది, పనిచేయడం లేదు. అసలు దీనికి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా సరిగా పనిచేయడం లేదు. అండ్ హ్యామర్స్ కూడా వీళ్ళు క్యారీ చేయలేదు. సో దాని గురించి మనం ఈ బండిని వైలేషన్ ఆఫ్ పర్మిట్ కండిషన్స్ కింద కేసు రాసి దీన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం మార్నింగ్ నుంచి దగ్గర 15-16 బస్సుల వరకు మనం చెక్ చేయడం జరిగింది. వీటిలో ఈ బస్ మాత్రం సీజ్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు ఈ పర్మిట్, ఇంటర్ స్టేట్ పర్మిట్, ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్, వెహికల్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్ చూస్తున్నాము, పొల్యూషన్ సర్టిఫికేట్, సెకండ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, మన ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేస్తుందా లేదా, మన ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనిచేస్తుందా లేదా, ఓపెన్ అవుతుందా లేదా అని చూస్తాము. అంటే ఇప్పుడు మన ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఉంటుంది. ఇంటర్ స్టేట్ వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ వస్తున్నప్పుడు ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ వ్యాలిడ్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ సంబంధించి 90,000 రూపాయల ట్యాక్స్ ఉంది. ఆ ట్యాక్స్ వ్యాలిడిటీ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా హోమ్ స్టేట్, అంటే ఆ బండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో దానికి ఆ హోమ్ స్టేట్ ట్యాక్స్ ఉందా లేదా, ఆ పర్మిట్ ఉందా లేదా చూసుకొని దాన్ని బట్టి మనం వేరే రాష్ట్రంలో వీటికి పర్మిట్ ఎన్ని రోజులు ఉంటుంది? ఏదైనా ఒక 5 years ఉంటుంది. పర్మిట్ అనేది 5 years ఉంటుంది. ఒక బస్సుకి సిట్టింగ్ పర్మిషన్ తీసుకొని స్లీపర్ గా నడుపుతున్నారు కదా, అలాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అలాంటి వాటి మన దృష్టికి వస్తే వాటిని స్ట్రక్చరల్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ కింద కేసెస్ బుక్ చేసి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అలాంటి బస్సులు ఏమన్నా మీ తనిఖీలో బయట లేదండి. ఇప్పటి వరకు అయితే ఈ రోజు మార్నింగ్ అరౌండ్ 15 to 20 వెహికల్స్ మనం చెకింగ్ చేసినాం. అట్లాంటి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఏలూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కలిదిండిలోని స్వయంభూ శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి ఆలయం నీట మునిగింది. గర్భగుడి సహా ఆలయ ప్రాంగణంలోకి మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరింది. కైకలూరు నియోజకవర్గంలో 4 మండలాలు జలమయమయ్యాయి. ఎగువ ప్రాంతం నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. పెద్ద ఎడ్లగాడి నుండి పెనుమాకలంక వెళ్లే ప్రధాన రహదారిపై కొల్లేరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. గోకవరం ఎంపీపీ పాఠశాల ప్రాంగణాన్ని వాన నీరు ముంచెత్తింది. వరాహపట్నం సీతనపల్లి ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేని పనిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు అన్నారు.
ఈ మేరకు విశాఖ మురళీనగర్ ఎన్డీఓఎస్ కాలనీ వద్ద మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి పోస్టర్ను కేకే రాజు ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 7 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అందులో 5 మెడికల్ కాలేజీల్లో ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం ఆయా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు. పేదలకు విద్య, ఉపాధి, ఆరోగ్యమే లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి ఈ నెల 28వ తేదీన నియోజకవర్గాల వారీగా నిర్వహించనున్న ప్రజా ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు కానీ మన పీపీపీ అయితే ఇంకొక 4 జనరేషన్లు అంటే 33 సంవత్సరాలు తర్వాత ఇంకో 33 సంవత్సరాలు 66 సంవత్సరాలు లీజ్కి వెళ్ళిపోతే ప్రైవేట్ ప్రాంతం అయిపోతే మన ఇంకో 4 జనరేషన్ పిల్లలతో ఎడ్యుకేషన్ పడిపోతుంది. అంటే మన ఇంట్లో మన కుటుంబాలు ఎవరు కూడా సంవత్సరాల కాలంలో 7 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలో అడ్మిషన్ స్టార్ట్ చేసి మిగతా కాలేజీల నిర్మాణం చేయడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అలాంటి మంచి పనిని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది కూడా చూసి ఓర్వలేక ఈరోజు చంద్రబాబు నాయుడు పీపీపీ అని చెప్పి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమం చేస్తా అన్నారు. ఎందుకంటే సంవత్సరానికి సుమారు 2500 నుంచి 2600 సీట్లు 2550 ఎన్నో అంటే ఆసామేష విషయం కాదు. కాబట్టి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కనుక ప్రైవేటైజేషన్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగితే భవిష్యత్ తరాలకి చాలా నష్టం జరుగుతుంది. చాలా మంది చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి ముందు వేరు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అనే విధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ వైద్య రంగంలో కూడా అంతే. ఆయన తీసుకొచ్చిన 104 కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రీయింబర్స్మెంట్ కానీ ఇవన్నీ ఈ దేశంలోనే ఎందరో ముఖ్యమంత్రులు దాన్ని అనుసరించారు, అప్రిషియేట్ చేసి దాన్ని పూర్తిగా తీసుకున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఈరోజు ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది దుర్మార్గమైన నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం. రేపు భవిష్యత్ తరాలు భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే నిర్ణయం అని ప్రజల్లోకి మనం చాలా గట్టిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆషామాషి కార్యక్రమం కాదు. ఎందుకంటే ఇది చాలా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. 1923 నుంచి 2023 వరకు 100 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీ అడ్మిషన్ తీసుకొచ్చి అది కూడా కేవలం సంవత్సరాల కాలంలో ఇంకా మిగతావన్నీ కూడా చేయించే విధంగా చేశారంటే అది ఆసామి విషయమే కాదు. ఆయన చేసిన కృషికి ఫలితం ఈ రాష్ట్రంలో డాక్టర్ అవ్వాలనుకునే కలలుగా పేద కుటుంబాల తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలి, డాక్టర్ అవ్వాలనుకునే పేదవాడి కళ నిజం కావాలంటే ఎట్టి పరిస్థితుల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలా భావించి ఈ సంతకాల సేకరణ కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించిన ఉద్యమం కావచ్చు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజు పక్క పార్టీల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీ వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పైకి చెప్పలేకపోవచ్చు, రాజకీయంగా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి బహిర్గతంగా మాట్లాడచ్చు, కానీ లోపల ఏదో దుర్మార్గమైన నిర్ణయం ఇది అసామాజిక విషయం కాదు అని చేస్తున్నారు. మనం మెడికల్ కాలేజీల కోసం పోరాటం చేస్తే మన మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కాబట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఘనంగా మందేశ్వర స్వామి ఆలయ నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న అత్యంత పురాతనమైన మందేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులచే ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విజయనగరం మహారాజా వంశీకులు, గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గణపతిరాజు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా ఉన్న ఈ ఆలయం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచిందన్నారు. ఈ పార్వతీ సమేత మందేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో వస్తుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా పాలక మండలి సభ్యులు కృషి చేయాలని సూచించారు. తమకు వచ్చిన అవకాశాన్ని భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి వినియోగించాలన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలను తప్పుపట్టారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కు ఏ శాఖ పైనైనా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందని, భీమవరం డీఎస్పీపై పవన్ కళ్యాణ్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇస్తే ఆ డీఎస్పీ మంచివాడు అని రఘురామకృష్ణరాజు సర్టిఫై చేయడం, జిల్లాలో పేకాటడం జరగడం లేదని, అయినా ఇక్కడ ప్రజలకు పేకాట సర్వసాధారణం అవడం సరైన పద్ధతి కాదు అన్నారు. దీనివల్ల ఎంక్వైరీలో ఉన్న అధికారిని రఘురామకృష్ణంరాజు సమర్థించడంతో ఎంక్వైరీ తప్పుదోవ పట్టే పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలు పేకాట ఆడడం సర్వసాధారణమని వ్యాఖ్యానించడం సరైనది పద్ధతి కాదు అని, జిల్లాలో ప్రజలు కాయ కష్టం చేసుకొని జీవించే కష్టజీవులు అని, అటువంటి జిల్లా ప్రజలపై పేకాట రాయుళ్లుగా ముద్ర వేయడం ద్వారా రాష్ట్రంలో జిల్లా ప్రజలపై పేకాట రాయుడుగా ముద్ర పడుతుందన్నారు. రామకృష్ణంరాజు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, ఆదేశాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే పవన్ కళ్యాణ్తో డైరెక్ట్గా మాట్లాడాలి అని కొత్తపల్లి వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా అన్యోన్యమైనటువంటి సాన్నిహిత సంబంధం ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఒకే పాటగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్ని ఈ సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. అధికారం రాకముందు ఎన్నికల్లో ఏ విధంగా కలిసి పోరాటం చేశారో, అధికారం వచ్చిన తర్వాత కూడా రాష్ట్రాభివృద్ధి గురించి ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ విధంగానే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఎంక్వైరీలు అడుగుతూ ఉంటారు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్గా. ఆ విధంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన కొన్ని తెప్పించుకుంటారు, కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే పసిడి పంటలు పశ్చిమ గోదావరి జిల్లా. మరి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల్లో కన్నా అతి సౌమ్యంగా ఉన్నటువంటి జిల్లా, అతి శాంతి భద్రతలు చాలా చక్కగా ఉండేటువంటి జిల్లా మనకున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంతో పోల్చినా కానీ మన జిల్లా ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా, చాలా గౌరవప్రదంగా ఉండేటువంటి జిల్లా. మన జిల్లాకి ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉండేది. అంటే ఇక్కడ ప్రజానీకం ఆ విధంగా మెలుగుతారని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఇంత మంచి జిల్లాలో ఈ రోజున ఈ ప్యాకెట్లు కానీ, ఈ క్లబ్బులు కానీ, ఇటువంటి అసాంఘిక చర్యలు ఏదైతే మరి ఇక్కడ బాగా పెంచి పెరుగుతున్నాయి, బాగా ఎక్కువగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో రెండో స్థానంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉండటం మూలంగా ఆ విధంగా ఆ ప్రాంతంలో ఎందుకు గతంలో ఇటువంటి గౌరవప్రదమైన ప్రాంతంలో ఇటువంటి అసాంఘిక చర్యలు ఎందుకు జరుగుతున్నాయి, దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరపండి, విచారణ జరిపి నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం గంగవరంలో రైతులు అధైర్యపడొద్దని అన్నదాతలకు అండగా ఉంటాం. రాష్ట్ర మంత్రి సుభాష్ వెల్లడి. రాష్ట్రంలో అన్నదాతలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గాలివానల కారణంగా రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పలు మండలాల్లో పంటలు నీట మునిగి నేలమట్టమయ్యాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పలు గ్రామాల్లో శుక్రవారం పంట పొలాలను మంత్రి సుభాష్, కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ చైర్మన్ అక్కల రిష్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దు, కూటమి ప్రభుత్వం మీకు అన్ని వేళలా అండగా ఉంటుందంటూ భరోసా ఇచ్చారు. ఎంతమంది రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారో తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎవరో ఒకరు చెప్పండి. కటింగ్ ప్రాసెస్ చేసిన 4-5 గంటలు తోడుకోదండి. క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత మిగతా వాళ్ళకి కూడా కౌలు రైతులు ఎక్కువ సార్. రైతులు కౌలు రైతులు కూడా ఎక్కువ ఉన్నాయి. అధికారుల చేత నష్టపరిహారం అనేది పెంచడం జరుగుతుంది. అయితే ఎక్కడ ప్రతి పిఎఫ్ కింద ఏ స్టేజ్లో ఉన్నా సరే, రంగు మారిన ఏ స్టేజ్లో ఉన్నా సరే ప్రభుత్వం తీసుకునే ప్రక్రియ తీసుకుంటాం. ప్రభుత్వం ద్వారా ప్రక్రియ తీసుకుంటాం. ఎట్లా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఆర్డీఓ ఆఫీస్ వద్ద ప్రజాసేన అధ్యక్షుడు కాటే సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేసిన ఆర్డీఓ ఆఫీస్ నందు డిటి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని, రామచంద్రపురం. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ గారి పైన జరిగినటువంటి దాడి యావత్ భారతదేశం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి సుమారుగా రాష్ట్రపతి పదవితో సమానంగా ఉన్నటువంటి హోదా. అటువంటి హోదాలో ఒక దళితుడు కూర్చోవడం అక్కడ ఉన్నటువంటి కొంతమంది వర్గీయులకు ఇష్టం లేక ఆయన మరి దాడి చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు ఈ భారతదేశంలో జరగడం భారత రాజ్యాంగానికి విరుద్ధంగా మనం భావించాలి. ఇటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకుంటేనే ఈ భారతదేశం అనేటువంటిది చాలా అత్యున్నతమైనటువంటి స్థితికి వెళ్తుంది. ఇక్కడ ఏ వ్యవస్థను మనం నిర్వీర్యం చేసుకున్నా ఈ భారతీయులైనటువంటి జీవన విధానాలన్నీ కూడా అసమతుల్యమైనటువంటి పరిస్థితి. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి ఒక దళిత సంఘాలే కాదు, బార్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఇక్కడ బీసీ సంఘాలు, ఓసీ సంఘాలు కూడా మరి ముఖ్య నాయకులు మాత్రమే ఈరోజు మన రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలివచ్చి మరి భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేసి, అలాగే ఎవరైతే గవాయ్ గారి పైన దాడి చేసినటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళు జైలుకి పంపించాలనేటువంటి నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. అంతేకాదు ఏ ప్రభుత్వం వచ్చినా సరే మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు, స్పెషల్గా కొన్ని చట్టాలు తీసుకొచ్చినప్పటికీ మరి దళితుల పైన దాడులు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు మరింత చట్టాలని పటిష్టపరిచి ఎవరైతే దళితుల పైన దాడులు చేస్తున్నారో వారందరినీ కూడా తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వారికి శిక్ష పడేటట్టు చేసినట్లయితే మరి నిందితులు కొంత భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనేటువంటి గవాయ్ గారి పైన దాడిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కుల మతాలకు అతీతంగా ఖండించనున్నటువంటిది ఈరోజు ఒక చక్కటి మంచి పరిణామంగా దీన్ని భావించాలి. కాబట్టి ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోకుండా మరలా పునరావృతం కాకుండా ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలని తక్షణం అమలు చేసి నిందితులను అరెస్ట్ చేసి జైలు శిక్ష పడేటట్టు చేసినట్లయితే దీన్ని అరికట్టవచ్చని తెలియజేస్తూ మరి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.